మిమ్మల్ని మీ ఫ్రెండ్స్ని తీసుకెళ్ళి ఒక ఐలాండ్లో పడేస్తే మీరు ఏం చేస్తారు? ఫార్మింగ్ స్టార్ట్ చేస్తారా? కోల్ మైనింగ్ స్టార్ట్ చేస్తారా? ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తారా? కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారా? లేకపోతే డైరెక్ట్ వార్కి వెళ్ళిపోతారా? దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ దిస్ గేమ్ ఇస్ అబౌట్. హాయ్ ఎవన్, దిస్ ఇస్ అభిషేక్, ద బోర్డ్ గేమిస్ట్, ద బోర్డ్ గేమ్ ఎంతూజియాస్ట్. ఈ వీడియోలో ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అన్న సోదంతా చెప్పను, బట్ ఈ గేమ్ థీమ్ ఏంటి, అసలు ఈ గేమ్లో మనం ఏం చేస్తాం అనేది అయితే చెప్తాం. ఓకేనా? ఈ గేమ్లో మిమ్మల్ని మీ ఫ్రెండ్స్ని తీసుకెళ్ళి ఒక ఐలాండ్లో పడేస్తారు. దిస్ ఈస్ దట్ ఐలాండ్. ఇందులోని మీకు ఒకే ఒక ఇల్లుతో స్టార్ట్ చేస్తారు. ఇది ఆ ఇల్లు అన్నమాట. ఓకేనా? సో ఇల్లు ఆబ్వియస్లీ మీకు అక్కడ ఉంది కాబట్టి ఆ చుట్టుపక్కల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మ్స్, కోల్ మైన్స్ ఇవన్నీ ఉంటాయి. ఓకే, అవి ఉంటే ఖాళీగా ఉండవు కదా, ఆబ్వియస్లీ మనం మనుషులమే కదా, సో కబ్జా చేయడానికి ట్రై చేస్తాం. సో కబ్జా చేసి అక్కడ నుంచి రీసోర్సెస్ కలెక్ట్ చేసుకుంటాం. రీసోర్సెస్ అంటే ఎలా ఉంటాయంటే ఇలా, ఇగో కోల్ మైనింగ్ చేస్తే మనకి ఈ ఓర్ అనేది వస్తుంది అనమాట. మనకు తెలుసు కదా, పుష్ప సినిమాలో చూసాం, అలాగా వుడ్, నెక్స్ట్ బ్రిక్స్, నెక్స్ట్ ఫార్మింగ్, నెక్స్ట్ ఊల్. ఇలా మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు బట్టి మనం రీసోర్సెస్ అనేవి కలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కలెక్ట్ చేసుకున్న రీసోర్సెస్ తోటి మనం మళ్ళీ కొత్త బిల్డింగ్స్ని కట్టుకోవాలన్నమాట. లైక్ దాంట్లో పెద్ద బిల్డింగ్ ఉంటుంది లైక్ దిస్, ఆ తర్వాత చిన్న బిల్డింగ్ ఉంటుంది లైక్ దిస్. ఇప్పుడు మీరు కొన్నవి అమ్మి ఇవి కలెక్ట్ చేసుకోవాలన్నమాట. అమ్మడానికి అక్కడి దాకా వెళ్ళాలి కదా, వెళ్ళడానికి మీకు రోడ్స్ ఉండాలి కదా, అవి కూడా మీరే కనెక్షన్ చేసుకోవాలి. ఇవి రోడ్స్ అనమాట. ఓకే, ఈ గేమ్ థీమ్ ఏంటంటే మీరు ఒక ఇల్లుతో స్టార్ట్ అయ్యి చుట్టుపక్కల ఉన్న రీసోర్సెస్ నుంచి రీసోర్సెస్ కలెక్ట్ చేసుకొని అవన్నీ మళ్ళీ ఇల్లులు కట్టి అలా మనం మన ఇల్లుల్ని పెంచుకోవాలన్నమాట. మనం పెంచే ఇల్లులు కొద్దీ మనకి పాయింట్స్ వస్తుంటాయి. సో ఇందులోని ఇంకో క్యారెక్టర్ ఉంటాడు విచ్ ఇస్ రోబర్ అనమాట. వీడు రోబర్. మన రియల్ లైఫ్లో ఎలాగైతే రోబర్స్ ఉంటారో లైక్ పొలిటీషియన్స్ లాంటి వాళ్ళు కాకుండా నార్మల్ జనరల్గా రోబర్స్ ఉంటారు కదా, వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. అలాగే ఈ గేమ్లో కూడా రోబర్స్ ఉంటారు అనమాట. వీడు మీ ఇంటి పక్కన ఎక్కడైనా ఉంటే అక్కడ ఉన్న రిసోర్సెస్ మీకు రావు. సో మీరు రోబర్ నుంచి తప్పించుకుంటూ మీ ఫ్రెండ్స్ని అవుట్ స్మార్ట్ చేస్తూ ఈ గేమ్ ఆడాలన్నమాట బేసికల్గా. సో ఈ గేమ్లో ఎవరికైతే ఫస్ట్ 10 పాయింట్స్ వస్తాయో వాళ్ళే విన్నర్. సో అలా ఈ గేమ్ని మీరు ఆడొచ్చు. సో ఈ గేమ్ మీ ఫ్రెండ్స్తో ఆడండి, చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ లెవెల్ ఫన్ ఉంటుంది. ఎంతకని స్క్రోల్ చేస్తూ కూర్చుంటారో చెప్పండి. హ్యాపీగా అందరు కూర్చొని ఎంచక్క హ్యాపీగా ఆడుకోవచ్చు ఈ గేమ్. చాలా నవ్వుకుంటారు, ట్రస్ట్ మీ. చాలా ఎక్కువ బుర్ర పెట్టాల్సిన అవసరం లేదు, బట్ చాలా అంటే చాలా నవ్వుకుంటారు. అట్ ది ఎండ్ ఐ వాంట్ టు టెల్ వన్ థింగ్. మీరు చిన్నప్పుడు ఎంత బాగా అయితే లూడో, స్నేక్ అండ్ ల్యాడర్స్ ఆడి ఎంత ఎంజాయ్ చేశారో, ఇప్పుడు కూడా ఇలాంటి కొన్ని పెద్ద గేమ్స్ ఆడి కూడా అంతే బాగా ఎంజాయ్ చేయొచ్చు. ట్రస్ట్ మీ, దిస్ ఎంజాయ్మెంట్ ఈస్ వే ఫార్ మోర్ బెటర్ దెన్ స్క్రోలింగ్ ఇన్స్టాగ్రామ్. సో ఇలాగే నేను మీకు కొత్త కొత్త గేమ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాను. చూస్తూ ఉండండి. డోంట్ లెట్ యువర్ ఇన్నర్ చైల్డ్ డై. సైనింగ్ ఆఫ్, బై.